గుడ్ మార్నింగ్. క్వీన్ శాంతి త్రిబుల్ నైన్ ఛానల్కి స్వాగతం. అందరూ టిఫిన్లు అయిపోయినాయండి. మా అయితే అయిపోయినాయండి. పాపను స్కూల్కి పంపించేశాను. మా వారైతే షాప్కి వెళ్ళారండి. నేనైతే ఇప్పుడు వంకాయ మామిడికాయ కర్రీ చేస్తున్నాను. మీలో ఎంతమందికి వంకాయ మామిడికాయ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం అండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడైన తర్వాత 2 కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు వేసి ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ఎప్పుడైనా సరేనండి గోల్డెన్ కలర్లోకి వస్తే కర్రీ టేస్ట్గా ఉంటుందండి. ఉల్లిపాయ బాగా మగ్గించుకోవాలి. ఎంత బాగా మగ్గితే అంత బాగుంటుందండి కర్రీ. తర్వాత ఒక చిన్న టిప్ అండి, మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే వదిలేయచ్చు. ఏంటంటేనండి ఎప్పుడైనా సరే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి వంట చేయకూడదండి. స్లోగా చిన్న ఫ్లేమ్లో పెట్టి వంట చేసుకుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుందండి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయండి. తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కలను వేసేసుకుందాము. అవి కూడా మగ్గ పెట్టుకుందామండి. ఒకసారి గరిటె పెట్టి తిప్పి తర్వాత తగినంత ఉప్పు వేసుకుందామండి. మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. చిటికెడు పసుపు. తర్వాత మీరు ఎంత కారం అయితే తినగలరో అంత కారం వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. అది నాకు సరిపోతుందండి. తర్వాత ఒక మామిడికాయని కట్ చేసుకుని ఆ ముక్కలను కూడా వంకాయ ముక్కల్లో వేసి ఒకసారి గరిటె పెట్టి తిప్పాలండి. తిప్పిన తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకొని, చిన్న గ్లాస్ అని ఎందుకన్నానంటేనండి వంకాయ మామిడికాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి కదండి, అందుకనే అలా చెప్పాను. తర్వాత మూత పెట్టి కర్రీని మగ్గించుకుందామండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి కూర ఎలా ఉందో. వంకాయ మామిడికాయ కర్రీ రెడీ అయిపోయిందండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది.